ప్రపంచం మొత్తం ఉవ్విళ్ళూరుతుందండి. మన వెబ్సైట్లు చూడడానికి ఎగబాగుతారు. ఆ రోజు తెలుస్తుంది, మా ఈ ఆన్ ప్యాసివ్గా మనం ఇన్ని నాళ్ళు మనం తక్కువ అంచనా వేసింది, దీని మీద నా రూమర్స్ మాట్లాడింది, దీని గురించి నెగిటివ్గా మాట్లాడారా, వాట్ ఏ వండర్ యార్ అని ప్రపంచం మొత్తం చెప్పుకునే రోజులు జరుగుతాయి. ఫౌండర్ని ఘనంగా చూసే రోజులు వస్తాయి. ఎంతోమంది బంధుమిత్రులు మీకోసం ఎదురు చూసే రోజులు వస్తాయి. ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ మీకోసం వెయిట్ చేసే అటువంటి అద్భుతమైన ఘడియలు మీకు ఎదురు ఉన్నాయి. అన్నీ ఎదురవుతాయి. సిద్ధంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం ఉన్నటువంటి కంపెనీని మనం తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. మనం చేసుకున్న పొరపాట్లు, మనం చేసుకున్నటువంటి ఇక్కట్లు, వీటన్నిటిని ఉన్నాయని చెప్పేసి వాటి మీద కోపం తీసుకెళ్లి ఆన్ ప్యాసివ్ మీద చూపించడం అంత మంచిది కాదండి. అది బ్లెస్సింగ్స్తో వస్తున్నది కంపెనీ ఆన్ ప్యాసివ్ అనేది. బ్లెస్సింగ్స్తో వస్తున్నటువంటి కంపెనీ ఆన్ ప్యాసివ్ భగవంతుడి సంకల్పంతో మాత్రమే వస్తోంది ప్రజల్లోకి. ఎవరైతే చిత్తశుద్ధిగా, నిజాయితీగా ఆన్ ప్యాసివ్ పట్ల ప్రేమ, ఆదరణతో ఉంటారో దే ఆర్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్. ఎవరైతే ఆన్ ప్యాసివ్ని దూషిస్తూ, విమర్శిస్తూ, నీచంగా మాట్లాడుతూ ఉంటారో, యాజ్ గారిని చాలా అధ్వానంగా మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళందరూ కూడా దాని ఫలితం అనుభవించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కర్మ సిద్ధాంతం. ఈ భూమినే కర్మభూమి. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు. ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి ఇంత గొప్ప అవకాశం మనకు రావడమే మన అదృష్టం. ఏదో డబ్బుండి మనం ఆన్పాస్లోకి రాలేదు. ఏదో తెలివితేటలు ఎక్కువైపోయి అర్థమైపోయిందని చెప్పేసి మనం లోపలికి రాలేదు. మా చిన్నాయన చెప్పాడు, మా బాబాయ్ చెప్పాడు, మాకు ఆయన చెప్పారు, ఈయన చెప్పారని మనం లోపలికి రాలేదు. కేవలం మీరు అదృష్టవంతులు కాబట్టే మీ తలుపు తట్టింది ఆన్ ప్యాసివ్ ఒక బ్లెస్సర్ రూపంలో. ఆ బ్లెస్సర్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా బ్లెస్సర్ రామాంజులు గారు, కదిరి నుంచి, ఆంధ్రప్రదేశ్ కదిరి నుంచి రామాంజులు గారు, గవర్నమెంట్ టీచర్, ప్రభుత్వ ఉపాధ్యక్షులు. అటువంటి వాళ్ళ నుంచి మనకు వచ్చింది గొప్ప విషయం, గొప్ప ఇన్ఫర్మేషన్. ఈరోజు నేను నా హిందూపూర్ టీంకి నేను గొప్పగా చెప్పుకోవాలి. రియలీ నా హిందూపూర్ టీంకి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఈ హిందూపురంలో 2350 అకౌంట్లు రావడానికి కారకులు వీళ్ళంతా. ఛాంపియన్స్. నేను గొప్పగా చెప్పుకుంటాను నా టీం గురించి, నా పర్సనల్ టీం గురించి. ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క ఫౌండర్కి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, కృతజ్ఞతలు అండి, అభినందనలు తెలుపుతున్నాను మా వాళ్ళందరికీ కూడా. అద్భుతంగా ఉన్నారు, డైనామిక్ పర్సన్స్. మనం అలా ఉండాలి, కలిసిమెలిసి అలా ఉండాలి, కలిసిమెలిసి ఎదగాలి. గొప్ప ఆపర్చునిటీ మన చేతికి దొరికినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి. ఏవో నెగిటివ్ ఛానల్స్ చూడడం, వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు పెట్టడం, సార్ ఇలా ఉంది అలా ఉంది. దగ్గరలో గెలుస్తాం. వెరీ సూన్, వెరీ నియర్. మన ముందు ఉంది విజయం. జస్ట్ 1 క్లిక్తో ఉంది. ఒకే ఒక క్లిక్. మన యాష్ గారు క్లిక్ చేసిన వెంటనే ఆ అద్భుతమైన ఘడియలు మనం చూస్తాం. ఏ ముహూర్తంలో పెట్టానో ఏమో తెలీదు. జనవరి 31 మనం సెలబ్రేషన్ చేసుకుంటాం మై డియర్ ఫౌండర్స్ అని హిందూపురంలో, మన హిందూపూర్ ఫౌండర్స్తో కలిసి. అందరికీ చెప్పాను, మీరు మీ ఊర్లలోనే మీరు సెలబ్రేషన్ చేసుకోండి. హిందూపురంలో మేము ఫస్ట్ డే మేము అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. మాకు పాపప్ వచ్చినా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. OES 2.0 వచ్చినా సెలబ్రేషన్ చేసుకుంటాం. యాష్ గారు వచ్చి మీటింగ్ చెప్పినా కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం అని చెప్పాం. ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఆ భగవంతుడు మనతో గెలిపిస్తాడు. అందుకే యాష్ గారు అన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఎవ్రీథింగ్ అంతా కూడా మన కంట్రోల్లో ఉందని చెప్పారు. అద్భుతం అండి. అది కాన్ఫిడెన్స్ అంటే. తెలివైన వాళ్ళు మొండోళ్ళు అంటారు. మన యాష్ గారిని చూస్తే చెప్పేయచ్చు, ఎవరి మాట వినరు ఆయన. ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది, ఆ రూట్ మ్యాప్లోనే వెళ్తారు. ఎన్నో ప్లాన్స్, ఒక 200 దాకా ప్లాన్స్ అన్నిటిని చూసి ఏది సెట్ అవుతుంది, ఏది సూటబుల్ అవుతుంది, ఆటోమేషన్ మెథడ్లో ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక 200 ప్లాన్లు డిజైన్ చేసుకుని వాటన్నిటిని కాదని ఇప్పుడు ఫైనల్గా ఒక ప్లాన్ డిజైన్ చేసి, లీగల్గా డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని మైగ్రేట్ చేశారు క్యాట్మో సిస్టమ్ ద్వారా. క్యాట్మో సిస్టమ్ అర్థం కాలేటువంటి వాళ్ళు నవ్వచ్చు ఈ రోజు, రేపు పొద్దున ఏడుస్తారు. ఇలాంటి క్యాట్మో సిస్టంలో మేము ఫౌండర్గా లేమే అని. ప్రపంచం మొత్తం క్యాట్మో సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది విత్ ఆటోమేషన్.
చెప్పాం కదండి, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ వచ్చినా, ఎన్ని లక్షల కంపెనీలు వచ్చినా కూడా కేవలం ప్రజల నుంచి సొమ్ము దోచుకోవడం కోసం మాత్రమే వస్తాయి. అవి ఎదగడానికి కోసం మాత్రమే వస్తాయి. ఆ సీఈఓలు బతకడం కోసం మాత్రమే వస్తాయి. ఈ రోజు గూగుల్ని ప్రపంచమంతా వాడుతున్నారు. 500 కోట్ల 38 లక్షల మంది నెట్ యూజర్స్ వాడుతున్నారు. ఆ గూగుల్లో వాడేటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ని గూగుల్ సీఈఓలు అనుభవిస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ టెక్నికల్ టీం అనుభవిస్తోంది. కానీ ఈ రోజు యాష్ గారు, సీఈఓ గారైనా కూడా యాష్ గారితో పాటు మన ఎల్సీ మెంబర్స్, టెక్నికల్ టీం వీళ్ళందరూ బతకడం కోసం వాళ్ళు ఒక ప్లాన్ ని తయారు చేసుకుని హ్యాపీగా వాళ్ళు బతకడానికి కోసం తీసుకురావట్లే. ఇంత టెక్నాలజీ వచ్చి కూడా స్టిల్ స్ట్రగ్లింగ్ మిడిల్ క్లాస్ పీపుల్ చచ్చిపోతున్నారు. 90% పీపుల్ ఎదగడం లేదు లైఫ్ లో. ఎన్నో దేశాలు, ఒక 60-70 దేశాలు చాలా పేద దేశాలుగా ఉన్నాయి. అక్కడ ఫుడ్ కూడా దొరకడం లేదు, వాళ్ళకి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదని చెప్పేసి ఆయన చూసి దేశాలు వెనకబడబోతున్నాయి. ఆ దేశాల్లోకి ఇతర దేశాలలో వెళ్ళి అక్కడ బిజినెస్ చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చచ్చిపోతున్నారు, ఆకలితో అల్లాడిపోతున్నారు అని చెప్పేసి ఒకే ఒక భయంకరమైనటువంటి ఆ మానవత్వం అనే ఒక సంకల్పంతో అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని తీసుకొచ్చారు మన యాష్ ముఫారే గారు. అటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తితో మనం ఉండాలి. కానీ చిల్లరగాలతో మనం ఉంటే ఏమొస్తుందండి? ఫస్ట్ కిక్ అవుట్ ద నెగిటివ్ పీపుల్. మీ పక్కన ఎవడన్నా నెగిటివ్ గా ఉంటే పక్కన కిక్ అవుట్ చేసేసేయండి. ఎవడన్నా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడితే బ్లాక్ చేసి పారేయండి. అవసరం లేదు అలాంటి వాడు. ఉంటే ఎంత, పోతే ఎంత. బీ స్ట్రాంగ్ మ్యాన్. మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి, పూర్ మైండ్ సెట్ తో ఉండకూడదు. రిచ్ మైండ్ సెట్ తోనే ఉండాలి. కనండి కలలు, కనడానికి వచ్చింది ఆన్ పేస్, ఇస్తుంది మీకు అన్ని. గొప్పగా చెప్పుకోవాలి. ఎస్, ప్రతి ఒక్కటి వస్తాయి మనకొని చెప్పుకోవాలి మనం. ఎస్, ఐ క్యాన్ అనాలి మనం. ఇంత గొప్ప విషయం, గొప్ప ఆపర్చునిటీ మనకు వచ్చింది. దయచేసి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని, ఈ ఆడియో మీకు నచ్చినట్టయితే, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్టయితే, ఎందుకంటే మన బాధ్యత. ఇఫ్ యు ఆర్ ఏ ఫౌండర్, మీరు ఫౌండర్ అయితే మీకు ఖచ్చితంగా ఇది అర్థం అవ్వాలి. అర్థం కాలేదంటే యు ఆర్ నాట్ ఏ ఫౌండర్. జస్ట్ మీరు ఫౌండర్ పొజిషన్ లో ఉన్నారంటే మీరు ఫౌండర్ కాదు. దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్కి, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప విషయాలు తెలియాలి. కాబట్టి వెరీ సూన్ మనం ఒక పాజిటివ్ వైబ్స్ తో ముందుకెళ్తున్నాం. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కటి కూడా మనకు వస్తున్నాయి. డేట్లు మారొచ్చండి. డేట్లు ఓకే, మనం చెప్పిన డేట్ మనకు జరగకపోవచ్చు, మన సీనియర్లు కూడా చెప్పినటువంటి డేట్లకి రాకపోవచ్చు, నో ప్రాబ్లం. అది మన చేతుల్లో లేదు. యాష్ గారే డేట్ చెప్పలేక అవస్థపడుతున్నారు. కారణం ఏంటంటే లీగల్ గా 100% లీగల్ గా మనం బయటకు వద్దామని అన్ని రెడీగా చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో రెడీ అయిపోయింది మనకు సంబంధించినటువంటి మొత్తం సాఫ్ట్వేర్ టూల్స్, ఫిజికల్ ప్రొడక్ట్స్, యాష్ బాంబ్స్. 2 బాంబులు ఉన్నాయి మన దగ్గర. యాష్ గారి దగ్గర 2 ఉన్నాయి బాంబ్స్. 2 బాంబ్స్ ఉన్నాయి. బీభత్సమైనటువంటి కంపెన్సేషన్ ఉంది. చెప్పారు లాస్ట్ టైం మిను మిల్లర్లో చెప్పారు, ఓపీ టెక్ ప్రోలో చెప్పారు. $150 billion ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు ఫౌండర్స్ అని చెప్పారు. $150 billion ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్స్ టు ఫౌండర్స్ అని హెడ్డింగ్ గా పెట్టారు వాళ్ళు. ఎందుకు పెడతారండి అది? దట్ ఈస్ ఎ కంపెన్సేషన్. ప్రతి ఒక్క ఫౌండర్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి $150 billion. గూస్ బంప్స్ అండి మన కంపెనీని తలుచుకుంటే. మిరాకిల్. చూడండి, అట్లాంటివన్నీ చూడాలి కదా. మేము ఎన్నో పోస్టులు పెడుతూనే ఉంటాం. చూసి చూడనట్టు, అర్థమయ్యి కానట్టు ఉంటారు. దానికి మేము బాధ్యులమా? అందుకు మీరే బాధ్యులు. కాబట్టి దయచేసి ఫౌండర్స్ ప్రతి ఒక్కరు బీ పాజిటివ్, బీ యాక్టివ్. ఓకే, మీకు ఎవరైతే ఎన్కరేజ్ చేస్తూ కలిసి ముందుకెళ్దామంటున్నారో అలాంటి లీడర్స్తో ఫాలో అవ్వండి, అలాంటి సీనియర్స్తో ఉండండి, అలాంటి సపోర్టివ్గా ఉన్నటువంటి పీపుల్తో మీరు కలిసి ప్రయాణం చేయండి. మీరు హ్యాపీగా ఉంటుంది, మీ జీవితం బాగుంటుంది. నెగిటివ్ పీపుల్తో ఉన్నారంటే అయిపోయింది, ఎత్తిపోయింది జీవితం సున్నం. వాళ్ళకేమీ తెలీదు. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు. జరుగుతున్న సిచ్యుయేషన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఫూల్స్. దాన్ని మనం ఫాలో అవ్వకూడదు, కిక్అవుట్ చేయాలి. మనతో మాట్లాడాలంటే ఉచ్చగారిపోవాలి ఒక్కొక్కడికి. రైట్ ఫ్రెండ్స్, బీ పాజిటివ్గా ఉండండి. ఎంతమంది వస్తారు నన్ను మారుస్తారు చెప్పండి? ఎంతమంది నెగిటివ్ గాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను మారుతాను చెప్పండి? నా డిఎన్ఏ చేసుకున్నాను ఆన్ ప్యాషన్. ఈరోజు నేను పుట్టింది వైటీపీ ఫ్యామిలీ, కానీ నేను పెరుగుతున్నది ఆన్ ప్యాసివ్లో. నా జన్మ వైటీపీ ఫ్యామిలీ, నా పునర్జన్మ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ. నాకు లైఫ్ ఇవ్వబోతున్నది ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ. కొన్ని వేల మందిని నాకు పరిచయం చేసింది మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ని. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యాష్ ముఫారా సార్, థ్యాంక్స్ టు ఆన్ ప్యాసివ్, థ్యాంక్స్ టు రామాంజులు సార్.
చెప్పుకోవాలండి. ఇలాంటప్పుడు అలాంటి పేర్లు చెప్పుకోవాలి. గొప్ప వ్యక్తులండి వాళ్ళు, మనకంటే ముందుగా అర్థం చేసుకున్న వాళ్ళు గొప్ప వ్యక్తులు. అటువంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. రైట్, మేము మీకోసమే కష్టపడుతున్నాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు మేము చేరవేస్తాం. దగ్గరలో ఉన్నాం, మనం అతి సమీపంలో ఉన్నామని నేను ఆల్రెడీ 2 ఆడియోస్ బ్యాక్ నేను మీకు చెప్తూనే ఉన్నాను, పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు విన్నారో లేదో నాకైతే తెలీదు, ఖచ్చితంగా వింటారని ఆశిస్తున్నాను. ఇక్కడ కూడా చెప్తున్నాం, వెరీ నియర్, మనం విక్టరీకి రెడీగా ఉన్నాం. మీరందరూ కూడా రెడీగా ఉండాలని ఆశిస్తున్నాను. డోంట్ గో నెగటివ్ మ్యాన్, బీ హ్యాపీ గాయస్, ఎంజాయ్ చేయండి. సెలబ్రేషన్ చేసుకునే టైమ్స్ వచ్చింది, అతి దగ్గరలో ఉన్నాం విన్నింగ్కి. రైట్, మన కంపెనీ ఎప్పుడైనా మన ముందుకు దర్శనం ఇవ్వచ్చు. నేను చెప్పాను, న్యూ AIOS ఎప్పుడైనా మన ముందుకు రావచ్చు. ఒక పాపప్ రూపంలో రావచ్చు, OES 2.0 రూపంలో రావచ్చు, మన యాష్ ముఫరే గారి మీటింగ్ ద్వారా రావచ్చు. రైట్, ఎన్నో మార్పులు మన OS లో రాబోతున్నాయి. మీరు ఎప్పటికప్పుడు లాగిన్ అయ్యి చూసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు జాగ్రత్త, బీ కేర్ఫుల్. పాస్వర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయొద్దండి. బీ కేర్ఫుల్. మన ఫౌండర్స్ ని టార్గెట్ చేసుకున్నారు చాలా మంది, మనకి ఎంతో డబ్బు రాబోతోందని చెప్పేసి. చాలా మంది ఉంటారు, నమ్మకస్తులుగానే ఉంటారు, వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త, అన్ని జాగ్రత్తగా ఉంచండి. మీ దగ్గర మీకు మాత్రమే తెలియాలి మీ పాస్వర్డ్స్, ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. ఓకే, బాయ్ అండి. ఈ రోజు ఈ టాపిక్ ఇందులో ముగిస్తున్నాను. అందరూ కూడా యాక్టివ్గా ఉంటారని, మనందరం కలిసి ఆనందంగా ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ ఇందులో ముగిస్తున్నానండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై డియర్ లవబుల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.